తెలుసుకుందామా? వీరుడి ఓటమి. దండకారణ్యంలోని ఒకానొక ప్రాంతాన కొంతమంది బిల్లజాతి వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళ నాయకుడు సింహబలుడు. అతడి నాయకత్వంలో బిల్లులందరూ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఐక్యంగా ఉండేవాళ్ళు. కొంతకాలానికి సింహబలుడు వృద్ధుడైపోయాడు. ఒకప్పుడు చిన్న చురకత్తితో పులిని ఎదిరించి అవలీలగా చంపగలిగిన అతడికి ఇప్పుడు నడవడానికి కర్ర సాయం అవసరమైంది. ఇందువల్ల సింహబలుడు బిల్లుల నాయకత్వ బాధ్యతను సమర్థుడైన యువకుడెవరికైనా అప్పగించాలని భావించాడు. నిజానికి బిల్లజాతిలో బలమున్నవాడే నాయకుడన్న కట్టుబాటు ఉంది. ఎవరైనా నాయకత్వ పదవికి పోటీ చేయవచ్చు. అయితే సింహబలుడి పట్ల గౌరవం కొద్దీ ఎవ్వరూ అతడి నాయకత్వ పీఠం కోసం పోటీ పడలేదు. సింహబలుడికి కొడుకులు లేరు. ఒక్కతే కూతురు, పేరు మల్లిక. ఆమె అద్భుత సౌందర్య రాశి. నాయకుడికి మగసంతు లేనందున తర్వాత నాయకుడయ్యే వాడితో అతడి కూతురు పెళ్లి జరపాలనేది బిల్లుల ఆచారం. అదెంత కష్టసాధ్యమైన కార్యమో తెలిసి ఉన్నా చాలామంది యువకులు మల్లికను పెళ్లాడాలని కలలు కనేవారు. బిల్లుల గూడెంలో కన్నప్ప అనే యువకుడున్నాడు. వాడు అందగాడే కాక గొప్ప బలశాలి. మల్లికకు వాడంటే ఎంతో అభిమానం. వీలైనప్పుడు ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. ఒక మంచి రోజు చూసుకొని సింహబలుడు బిల్లుల నాయకత్వానికి పోటీలు జరుగుతాయని, ఇందుకు బలమైన యువకులు సంసిద్ధులు కావాలని చాటింపు వేయించడంతో పాటు పోటీలో నెగ్గిన యువకుడితో తన కుమార్తె మల్లికకు వివాహం జరుగుతుందని కూడా తెలియపరిచాడు. ఈ చాటింపు విన్న కన్నప్ప మల్లిక మెడలో 3 ముళ్ళు వేసినంత ఆనందపడ్డాడు. వాడికి తన బలం మీద నమ్మకముంది. తప్పక యువకులందరినీ ఓడించగలననే భావించాడు. అయితే ఆ గూడెంలోనే సికిముకి అనే యువకుడొకడున్నాడు. వాడికి తండ్రి లేడు, తల్లి చాముండిక. ఆ గూడెంలో అందరూ సింహబలుడి మంచితనాన్నే ఎరుగుదురు. కానీ సింహబలుడిలోని క్రౌర్యాన్ని చూసిన మనిషి చాముండిక. చాముండిక భర్త అయిన భద్రబలుడు శక్తిమంతుడు. సింహబలుడు బిల్లులకు నాయకుడైన కొత్తలో తననెదిరించి నాయకుడు కలవాడెవడా అని ఆరా తీశాడు. అతడికి భద్రబలుడి గురించి తెలిసింది. భద్రబలుడి వంటి బలశాలిని ఉపేక్షిస్తే తన పదవికి ప్రమాదం కలగవచ్చునని భావించిన సింహబలుడు అతడి మీద కక్ష కట్టి రహస్యంగా చంపించాడు. ఇది జరిగిన సమయంలో భద్రబలుడి కొడుక్కి సికిముకికి 5 ఏళ్ల వయసు. తన భర్తను సింహబలుడు రహస్యంగా చంపించాడని తెలుసుకున్న చాముండిక ఒకనాడు అతన్ని ఒంటరిగా కలుసుకొని, సింహబల, ఏ నాయకత్వం కోసం భయపడి నా భర్తను చంపించావో ఆ నాయకత్వాన్ని ఏదో ఒకనాడు నా కొడుకు సికిముకి చేజిక్కించుకోగలడు. ఇది నా శపథం అన్నది. ఇందుకు సింహబలుడు మీసం మెలివేసి, అది అసంభవం. ఎవరి అండా లేని నీ కొడుకు బిల్లుల నాయకుడు కావడమా అంటూ అవహేళన చేశాడు. ఆ తర్వాత సింహబలుడు చాముండిక విషయం పూర్తిగా మరిచిపోయాడు. అయితే చాముండిక మాత్రం సింహబలుడి క్రూరత్వానికి గురైన భర్తను మరిచిపోలేదు. ఆమె సికిముకి బిల్లుల నాయకుడు అయ్యేందుకు ఎంతో పట్టుదలతో కృషి చేసింది. ఆమె పట్టుదల వృధా కాలేదు. చూస్తుండగానే సికిముకి కత్తి, కర్ర, మల్ల, విలువిద్యలలో ఆరితేరాడు. అయితే అతడు బలశాలిగా కానీ వీరుడుగా కానీ ఎవరి ముందు బయటపడలేదు. అలా జరిగితే సింహబలుడి చేతిలో తన కొడుకు కూడా హతమవుతాడనే భయం వల్ల చాముండిక తగు జాగ్రత్తలు తీసుకున్నది. గూడెంలోని బిల్లజాతి వాళ్ళందరూ అంకాలమ్మ అనే దేవతను కొలుస్తారు. ప్రతి ఏటా ఆ దేవతకు జాతర జరుగుతుంది. ఆ జాతర దినానే కొత్త బిల్లుల నాయకుణ్ణి ఎంపిక చెయ్యాలని సింహబలుడు నిర్ణయించి ఆ ముందు రోజున పోటీలు ఏర్పాటు చేశాడు. ఈ పోటీలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది శారీరక బలానికి సంబంధించిన మల్లయుద్ధ పోటీ. రెండోది ధైర్యానికి సంబంధించినది, చిన్న కత్తితో పులితో పోరాడాలి. మూడవది విలువిద్యా నైపుణ్యానికి సంబంధించినది. అంకాలమ్మ విగ్రహం ముందు పళ్ళాలలో పసుపు కుంకుమలు ఉంచుతారు. ఆ పళ్ళాలు కింద పడకుండా కేవలం వాటిల్లోని పసుపు కుంకుమలు మాత్రం అంకాలమ్మ విగ్రహం మీద పడేలా బాణం కొట్టాలి. పోటీకి తలబడిన యువకులను సింహబలుడు 2 దళాలుగా విభజించాడు. మొదటగా మల్లయుద్ధ పోటీలు జరిగాయి.
మొదటి దళంలో కన్నప్ప, రెండవ దళంలో సికిముకి విజేతలుగా ఎంపికయ్యారు. రెండో పోటీలో కన్నప్ప, సికిముకి చెరొక చిన్న కత్తి తీసుకుని పులితో పోరాడేందుకు బోనుల్లోకి ప్రవేశించారు. కన్నప్ప, సికిముకి కూడా బలంగా గాయపడినా చివరకు బోనుల్లోని పులులను చంపగలిగారు. మూడవదైన విలువిద్య పోటీ అంకాలమ్మ జాతర రోజు జరుగుతుందని ప్రకటించాడు సింహబలుడు. పులులతో పోరాటం ముగిశాక కన్నప్ప సికిముకి గురించి ఆరా తీశాడు. అప్పుడతడికి సికిముకి బలపరాక్రమాల గురించి వివరంగా తెలిసింది. విలువిద్యలో కన్నప్పకున్న ప్రావీణ్యం ఏమంత చెప్పుకోదగింది కాదు. అందువల్ల తను తప్పక ఓటమి పొందే అవకాశం ఉన్నది. అప్పుడు సికిముకి బిల్లుల నాయకత్వం పీఠమే కాక తను ఎంతగానో ప్రేమించిన మల్లిక కూడా దక్కుతుంది. కన్నప్ప పుట్టెడు దిగులుతో ఆ రాత్రి మల్లికకు సంగతంతా చెప్పి, సికిముకి వంటి మహావీరుడు మన గూడెంలో ఉన్నాడని ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయాను. విలువిద్యలో అతన్ని జయించగలనన్న నమ్మకం నాకేమాత్రమూ లేదు అన్నాడు. ఇది విని మల్లిక కళ్ళనీళ్లు పెట్టుకొని, నీతో పెళ్లి కాకపోతే నేను ఏ నుయ్యో గొయ్యో చూచుకుంటాను తప్ప మరొకరిని పెళ్లాడను అంది. ఆ తర్వాత ఇద్దరూ బాగా ఆలోచించి ఆ రాత్రికి రాత్రే సికిముకిని కలుసుకున్నారు. కన్నప్ప తనకు మల్లికపై గల ప్రేమ గురించి చెప్పి ఆమెతో తన పెళ్లి జరిగేలా చూడమని బతిమాలాడు. మల్లిక అతని పాదాలు తాకి, అన్నా, ఈ చెల్లి కోరిక మన్నించు అని చిన్నగా రోధించింది. అప్పుడు సికిముకి కన్నప్పతో, కన్నప్ప, మీరిద్దరూ నాకు విషమ పరీక్ష పెట్టారు. ఈ పోటీలో గెలవాలన్నదే నా జీవితాశయము. అదే నా తల్లి కోరిక కూడా. అయితే నిజాయితీగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. బిల్లుల నాయకత్వం లేక మల్లిక, ఈ రెండింటిలో ఒకటే నీకు దక్కుతాయంటే దేన్ని కోరుకుంటావు అని ప్రశ్నించాడు. ఆ వెంటనే కన్నప్ప, బిల్ల నాయకత్వం నాకు గట్టిపోచతో సమానం. నేను మనసా కోరుకునేది మల్లికను అన్నాడు. నీ నిజాయితీ నాకు నచ్చింది అని సికిముకి మల్లికను పంపించేసి అప్పటికప్పుడు మర్నాడు జరగబోయే విలువిద్య పోటీకి సంబంధించిన కొన్ని మెలకువలు కన్నప్పకు వివరించాడు. కన్నప్ప సికిముకి పాదాభివందనం చేసి, గతంలో నీలాంటి గురువు నాకు లభించకపోవడం నా దురదృష్టం అని వెళ్ళిపోయాడు. మర్నాడు బిల్లులందరూ అంకాలమ్మ గుడి ముందు చేరారు. తొలిగా సికిముకి వేసిన బాణం అంకాలమ్మ విగ్రహం ముందున్న పసుపు కుంకుమల పళ్ళాలకు కాస్త దూరంగా దూసుకుపోయింది. కన్నప్ప వేసిన బాణం మాత్రం పళ్ళాలు కింద పడకుండా అందులో ఉన్న పసుపు కుంకుమలను రాసుకుంటూ పోయి అంకాలమ్మ విగ్రహం మీద ఆ పసుపు కుంకుమలు పడేలా చేసింది. బిల్లులందరూ పెద్దగా హర్షధ్వానాలు చేశారు. అప్పుడు సింహబలుడు కన్నప్పను బిల్లుల నాయకుడిగా అలంకరించిన పీఠం మీద కూర్చోబెట్టి తన కుమార్తె మల్లికతో వివాహం జరిపించాడు. సికిముకి ఓడినా అతడి సాహస బలపరాక్రమాలు సింహబలుడిని ఆశ్చర్యపరిచాయి. అతడు గూడెంలో కొందరిని ప్రశ్నించి సికిముకి చాముండిక కొడుకని తెలిసి మరింతగా ఆశ్చర్యపోయాడు. అతడు చాముండికను పిలిపించి, ఇది చాలా కాలం కిందటి మాటనుకో, నీ కొడుకు బిల్లనాయకుడు కాలేడని చెప్పాను, అంతే జరిగింది. పాపం నీ శబదం ఏమయ్యింది అంటూ నవ్వాడు. అప్పుడు చాముండిక, నా శబదమా? నెరవేరింది. సింహబల, ఒకప్పుడు నువ్వు నరరూప రాక్షసుడివి. కానీ ఈనాడు కళ్ళ ముందు ఏమి జరుగుతున్నది కూడా చూడలేని అంధుడివి అంటూ వెళ్ళిపోయింది. ఈ జవాబు విని నివ్వెరపోయిన సింహబలుడు ఆలోచనలో పడ్డాడు. మల్లిక జరిగినదేమిటో తండ్రికి వివరించింది. అంతా విన్న సింహబలుడు, చిత్రంగా ఉంది, ఇది వీరుడి ఓటమి అన్నమాట అన్నాడు ఆశ్చర్యపోతూ. ఆ తరువాత నెల తిరగకుండానే సికిముకి కన్నప్పలతో బలపరీక్షకు తలవడ్డాడు. బిల్లుల ఆచారం ప్రకారం నాయకుడైన వాడు తన మీద కాలు దువ్విన వాడితో పోరాడి తన బలం నిరూపించుకోవాలి. సికిముకి అందులో కన్నప్పను సునాయాసంగా ఓడించాడు. అప్పుడు కన్నప్ప సికిముకి బిల్ల నాయకత్వం అప్పగించాడు. సింహబలుడు సికిముకిని కౌగలించుకొని, నీ త్యాగం అపూర్వమైనది, చిన్నవాడివైనా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఆ దృశ్యం చూసి సికిముకి తల్లి చాముండిక గర్వంతో పొంగిపోయింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.